ఒక యూట్యూబర్ లక్షల మంది ఫాలోవర్స్. అలా అని ఆమె జర్నలిస్ట్ కాదు, ఇంటెలిజెన్స్ ఏజెంట్ కాదు, దేశ రాజకీయాలను శాసించే నాయకురాలు అసలే కాదు. కానీ దేశ భవిష్యత్తును కదిలించే సమాచారం ఆమె దగ్గర ఉంది. ఆమె యూట్యూబ్ ఛానల్లో కనిపించే వీడియోలు అల్లాటప్ప ఆటవిడుపు కంటెంట్ కాదు, టెర్రరిస్టులకు తెలివిగా అందించే రహస్య గూఢచర్యం అది. జ్యోతి మల్హోత్రా కేసులో విచారణ కొనసాగే కొద్దీ ఒళ్ళు గగ్గులు పొడిచే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు ఎవరు ఈ జ్యోతి మల్హోత్రా? ఒక సాధారణ యూట్యూబర్ పేరు దేశం మొత్తం ఎందుకు మారుమోగుతోంది? దేశ భద్రతకు సంబంధించిన రహస్య డేటా, శత్రు దేశంతో చర్చలు, టెర్రరిస్టులతో సోపతి, రక్తపు మరకలు వంటిన డబ్బు, రాజకీయ డ్రామా, వీటి చుట్టూ తిరిగే జ్యోతి మల్హోత్రా మాయాతంత్రం కథ ఏమిటి అనేది తెలియాలంటే ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. జ్యోతి మల్హోత్రా ఈమె మనిషి కాదు, తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టే మందర, దేశ రహస్య సమాచారాన్ని డబ్బుకు తాకట్టు పెట్టే తాటకి, ఇలా ఎన్ని రాక్షస పేర్లు పెట్టి పిలిచినా కూడా సెట్ అయ్యే దేశ ద్రోహి, దాయాది దేశానికి మన సీక్రెట్స్ ను అందిస్తున్న ఓ కిలాడి లేడీ. జ్యోతి మల్హోత్రా హర్యానాలో పుట్టి పెరిగిన ఓ సాధారణ అమ్మాయి. జర్నలిజం చదివి ఓ టీవీ ఛానల్లో పనిచేసింది కూడా. 2018లో ట్రావెల్ విత్ జో యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించి హర్యానా, పంజాబ్, ఢిల్లీ ప్రాంతాల సంస్కృతి, ఆహారం, ప్రయాణాల అనుభవాలను అద్భుతంగా తన ఫాలోవర్స్కు అందించింది. ఆమె మాటలతో మనసు కట్టివేసే గుణం, సరళమైన వీడియోలు లక్షలాది ప్రేక్షకులను ఆకర్షించాయి. అయితే ఎప్పుడైతే 2023లో పాకిస్తాన్లో అడుగు పెట్టిందో అప్పటి నుంచి ఆమె బుద్ధి గతి తప్పిందని చెప్పుకోవాలి. అక్కడ ఐఎస్ఐ ఏజెంట్ ఎహ్సాన్ ఉర్ రహీం అలియాస్ డానిస్తో పరిచయం పెంచుకుంది. అది కాస్త శారీరక సంబంధం వరకు వెళ్ళింది. వాడి మాయ మాటల్లో పడి దేశ ద్రోహానికి ఒడిగట్టింది. తర్వాత డానిస్ సూచనల మేరకు జ్యోతి ఆలీ ఎహ్సాన్ అనే మరో వ్యక్తిని కలిశారు. అతడి పాక్ నిఘా సంస్థలకు, రక్షణ విభాగ అధికారులకు ఆమెను పరిచయం చేశారని తెలిసింది. ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉంది ఈ జ్యోతి మల్హోత్రా. ఆమె యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వీడియోలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. ఓ వీడియోలో ఢిల్లీలోని పాక్ ఎంబసీలో డానిస్ ఇచ్చిన ఇఫ్తార్ విందులో జ్యోతి మల్హోత్రా పాల్గొన్నట్లుగా కూడా అందులో ఉంటుంది. ఈ ఈవెంట్లోనే పాకిస్తాన్ జాతీయ దినోత్సవం గురించి కూడా జ్యోతి మల్హోత్రా, డానిష్ మాట్లాడుకుంటున్న వివరాలు ఇందులో క్లియర్గా కనిపిస్తాయి. యూట్యూబర్ ముసుగులో దేశ రహస్యాలను జ్యోతి ఎలా చేరవేసింది, ఈ నెట్వర్క్లో ఇంకా ఎవరెవరు ఉన్నారు అన్న దానిపై పోలీసులు ఇంకా ఆరా తీస్తూనే ఉన్నారు. జ్యోతి తన యూట్యూబ్ వీడియోలను గూఢచర్యాలకు ఉపయోగించిన తీరు చూస్తే ఎవరైనా షాక్ కావాల్సిందే. అంత పకడ్బందీగా మన దేశ రహస్యాలను శత్రు దేశాలకు అందించింది. లోకల్ వ్యక్తులకు ఆర్థికంగా లోబరుచుకొని ఫోటోలు, వీడియోలు సేకరించింది. ఈ వివరాలను కోడ్ భాషలో ఐఎస్ఐకి చేరవేసింది. ఆమె వీడియోలలోని కొన్ని వివరాలు, స్థలాల పేర్లు, సైనిక స్థావరాలను తెలియజేసేవిగా ఉన్నాయని దర్యాప్తులో తెలుస్తోంది. 2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్ర దాడికి 3 రోజుల ముందు జ్యోతి ఆ ప్రాంతానికి సందర్శించి వచ్చారు. హర్యానా, పంజాబ్ సరిహద్దు వెంబడి సైనిక కదలికల వీడియోలు కూడా తీశారు. స్వదేశానికి సంబంధించిన సమాచారాన్ని పాక్ నిఘా వర్గాలకు పంపించింది. ఆపరేషన్ సింధూర్ ఉద్రిక్తతల సమయంలో కూడా ఆమె ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ అధికారితో టచ్లో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అయితే జ్యోతి కదలికలపై భారత నిఘా ఏజెన్సీలకు డౌట్ వచ్చింది. భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఆమె ఫోన్ సంభాషణలు, ఎన్క్రిప్ట్ సందేశాలను పసిగట్టాయి. జ్యోతి వీడియోలలో సైనిక స్థావరాల దగ్గర రికార్డైన దృశ్యాలు ఉద్దేశపూర్వకంగానే ఉన్నాయని తెలుసుకుంది. ఈ స్పై నెట్వర్క్లో సంబంధం ఉన్న మరో 6గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జ్యోతి ఫోన్, ల్యాప్టాప్లలో ఐఎస్ఐ ఏజెంట్లతో సంభాషణలు, సైనిక స్థావరాల చిత్రాలు లాంటి ఎన్నో రహస్య సమాచారాలు బయటపడ్డాయి. ఈ ఆధారాలతో ఆమెపై అధికార రహస్య చట్టం, జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదయ్యాయి. సీక్రెట్ టేప్లు, బ్లాక్మెయిల్ స్క్రీన్ షాట్లు, ల్యాప్టాప్, హార్డ్ డిస్క్ ఓపెన్ చేస్తుండగా ఒకరోజు సైబర్ క్రైమ్ శాఖకు వచ్చిన ఓ ఫిర్యాదు ఓ యువ నాయకుడిని బ్లాక్మెయిల్ చేస్తున్నారంటూ దర్యాప్తు మొదలైంది. లీడింగ్ లింక్ జ్యోతి మల్హోత్రా దగ్గరికి వచ్చేసింది. ఆమె దగ్గర నుంచి బయటపడిన రహస్యాలు చూస్తే మాత్రం గుండెల్లో దడలు పుట్టాల్సిందే. బ్యాంక్ అకౌంట్ డేటా, ఫేక్ ఐడెంటిటీస్, స్క్రీన్ పై డాలర్లు కౌంట్ అవుతుండగా ఇది 1 కాదు 2 కాదు వందలాది రాజకీయ, సినిమా, కార్పొరేట్ ప్రముఖుల డేటా అని వారికి క్లియర్గా అర్థమైపోయింది. వీడియోలు, ఫోటోలు, వాటిని బేస్ చేసుకుని బ్లాక్మెయిల్ చేసిన ఆరోపణలు కూడా ఈమెపై ఉన్నాయి. ఆమె బ్లాక్మెయిల్ ముఠాలో పనిచేస్తున్న పోలీసుల దాడిలో ల్యాప్టాప్, మొబైల్, ఫేక్ అకౌంట్లు, స్క్రీన్ షాట్లు, వీడియోలతో పాటు అంతర్జాతీయ ముఠాల లింకులు బయటపడ్డాయి. జ్యోతి మల్హోత్రా చివరకు అరెస్ట్ అయింది. కానీ ఆమె వెనుక ఎవరున్నారు, ఆమెను ఎవరు ప్రోత్సహిస్తున్నారు అనేవి మాత్రం సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. జాట్ రంధావాని సేవ్ చేసుకున్న ఓ పేరు షకీర్ అలియాస్ రానా షాబాజ్ అనే పాకిస్తాన్ వ్యక్తిగా అధికారులు గుర్తించారు. గడిచిన 2 ఏళ్లలో 3 సార్లు పాకిస్తాన్కు వెళ్లిన జ్యోతి యూట్యూబ్ వీడియోల కోసం చైనా, బంగ్లాదేశ్, థాయిలాండ్, నేపాల్, భూటాన్,
యుఏఈ దేశాల్లో కూడా పర్యటించింది. పాక్ ఇంటెలిజెన్స్ అధికారులతో సాన్నిహిత్యం పెంచుకుని ఇటీవల ఒక వారం పాటు ఇండోనేషియాలోని బాలి వెళ్లినట్లు కూడా అధికారులు గుర్తించారు. 2023 సెప్టెంబర్లో హైదరాబాద్ లో కూడా హల్చల్ చేసింది ఈ అమ్మడు. ప్రధాని మోడీ వర్చువల్ గా ప్రారంభించిన హైదరాబాద్ టు బెంగళూరు వందే భారత్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద వీడియోలు చేస్తూ కనిపించింది. అప్పటి గవర్నర్ తమిళసై, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో. ఇప్పుడు ఈ విషయం మరోసారి తెరపైకి రావడంతో ఆమె ఎవరిని కలిశారు, అక్కడ ఏమైనా ప్రత్యేక వీడియోలు తీశారా అన్న కోణంలో కూడా నిఘా వర్గాలు విచారణ చేపట్టాయి. ఫైనల్ గా జ్యోతి మల్హోత్రా కేసు 2 విషయాలను స్పష్టం చేస్తుంది. ఒకటి, సాంకేతిక విజ్ఞానం తప్పుడు చేతుల్లో పడితే ఎంత ప్రమాదకరమో చెబితే, రెండవది దేశ భద్రతా ప్రమాణాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా నిజాయితీగా పనిచేసే మీడియా వేదికలే కొందరి చేతుల్లో ప్రమాదకరమైన ఆయుధాలుగా మారితే మన నమ్మకాలను, దేశ భవిష్యత్తును ఎలా నాశనం చేశాయో తెలియజేస్తోంది. అయితే ప్రస్తుతం జ్యోతి జైల్లో ఉంది. చేసిన పాపానికి తగిన మూల్యం చెల్లించుకుంటుంది. కానీ ఒక వ్యక్తిని శిక్షించినంత మాత్రాన న్యాయం జరుగుతుందని ఖచ్చితంగా చెప్పలేం. సిస్టమ్ను మరింత బలోపేతం చేయడంలోనే అసలైన న్యాయం జరుగుతుందని కొందరు విశ్లేషకుల మాట. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. For more videos like this, subscribe Big TV channel.